బాయ్స్ అండ్ గర్ల్స్ మేము ముందే బోల్ రహాము. ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అంతవరకే. అంతేగాని ఆవిడ రైటా, ఈవిడ రైటా, ఆవిడ రంగా, ఈవిడ రంగా దానికోసం కాదు. అరే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది చెప్పకుండా, కాంటెక్స్ట్ లేకుండా ఏంద్రా ఈ సొల్లు అనుకుంటున్నారా? ఎస్ చెప్తా. సో సొనాలి, ఓకే, సొనాలి అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ప్లే లైక్ ఇన్కాగ్నిటో యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా. సో అందులో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటారు కదా, ప్లే లైక్ ఇన్కాగ్నిటో. సో తన పేరే సొనాలి అనమాట. సో సొనాలి గారి మీద విష్ణుప్రియ గారి కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు, ఏం జరిగింది అన్నదే మన ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మామ ఈ వీడియో డిలీట్ అయిపోవచ్చు, నేనే డిలీట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు, చెప్పలేం. సో అందుకని కంప్లీట్గా ఇప్పుడే చూసేయండి. మళ్ళీ ఆ తర్వాత వచ్చి చూస్తా అంటే అప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏం జరిగిందో చెప్పలేం. సరే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీకు బాగా గుర్తుండే కనుక లాంగ్ ఏవో కాదు కానీ ఫ్యూ డేస్ బ్యాక్ అనగనగా కొన్ని రోజుల క్రితం మనం సబ్స్క్రిప్షన్స్ మీద వీడియో చేసాం. కొంతమంది మీద ఇంకో ఈ సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది, దాంట్లో ఇట్లాంటి పెడుతున్నారు, సో ఇట్లా మనీ ఎర్న్ చేస్తున్నారు, ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అని చెప్పి. బట్ ఈ చెప్తూ మనం చెప్పింది ఏంటంటే, అల్టిమేట్లీ ద పాయింట్ ఏంటంటే, ఎవరైతే మన జనరల్గా ఉన్న మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ ఇలాంటి బిలో మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇలాంటిదే ఒక ఈజీ ఇన్కమ్ కింద దీన్నే వెతుక్కుంటే సొసైటీ వెళ్ళిపోద్ది అన్నది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ ఆఫ్ ద డే ఆ వీడియోలో ఏం చెప్పుకున్నా సరే మనం ఎవరిని కించపరచలేదు. మనం ఎప్పుడు ఎలా అయితే మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతామో అలాగే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ వెళ్ళాం. మనదేమి ట్రోలింగ్ ఛానల్ కాదు కాబట్టి అలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ వెళ్ళాం. అయిపోయింది. మనం మాట్లాడిన తర్వాత ఈ విషయం మీద చాలామంది మాట్లాడారు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యూస్ ఛానల్స్ మాట్లాడుకున్నాయి, కొంతమంది యాక్టివిస్టులు మాట్లాడుకున్నారు, ఇలా కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడుకున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుకున్నారు. ఇలా మాట్లాడుకున్న చాలామందిలో ఈ ప్లే విత్ ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకరు, సోనాలి గారు ఒకళ్ళు అనమాట. సో ఒక్కొక్కరిలో ఒక స్టైల్ ఉంటుంది. మనం ఒక స్టైల్లో మాట్లాడితే ఇంకొకరు ఇంకో స్టైల్లో మాట్లాడతారు. సో ఈవిడ స్టైల్ ఏంటంటే, నేను ట్రోల్ అని అన్న కానీ ఏంటిదంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే రోస్ట్ చేస్తారు. ఆవిడ వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి. ఎవరైనా సరే ఏదైనా చెప్పాలి, ఏదైనా పెట్టాలి అనుకుంటే రోస్ట్ చేస్తారు. అలా రోస్ట్ చేస్తూ విష్ణుప్రియ గారి మీద ఒక వీడియో పెట్టారనమాట. అగైన్ సబ్స్క్రిప్షన్స్ కోసమే, మ్యాటర్ వచ్చేబట్టి సబ్స్క్రిప్షన్స్ కోసమే. మర్చిపోయా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి, ఎందుకంటే అదే ఇంపార్టెంట్. సో దానివల్ల నాకేమైనా కరెక్షన్స్ ఉంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటా కదా. సో దానికోసం అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి మాత్రం చేయరు, ఒకటికి 2 సార్లు అడిగినా చేయరు, లైకే కొట్టరు, మీరు సబ్స్క్రిప్షన్ ఏం చేసుకుంటారు. సరే మ్యాటర్కి వెళ్ళిపోదాం. సో ఆవిడ ఒక వీడియో చేశారు. ఆవిడ వీడియోలో ఏం పెట్టారంటే టైటిల్, ఒక 32 కోట్ల ఎంత సంథింగ్ ఒక అమౌంట్ ఎర్న్ చేయడం ఎలా అని చెప్పి విష్ణుప్రియ గారిని ఒక సైడ్ పెట్టుకున్నారు, ఈవిని ఒక సైడ్ పెట్టుకొని అందులో కవర్ చేసిన మ్యాటర్ ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ మ్యాటరే. ఆల్మోస్ట్ ఒక 16 నిమిషాలు ఉంటుంది వీడియో. సో ఇలా ఇన్స్టాగ్రామ్ విష్ణుప్రియ ఎట్లా సబ్స్క్రిప్షన్స్ పెడుతున్నారని చెప్పి, దానికి తోడు ఏఎస్ఎఫ్లు ఆవిడ మీద కేసు పెట్టారని, సో ప్రాస్టిట్యూషన్స్ కూడా మాట్లాడారు ఆవిడ. సో అప్పుడే చాలామంది ఇలా తిండికి లేక ఇలాంటివి చేస్తూ ఉంటారు, ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సహాయంతో బయటకు వస్తున్నారు అని చెప్పి. ఇంకొక 4th కంక్లూజన్ పాయింట్ కూడా ఏదో మాట్లాడారు. ఏంటి అంటే, మనం చెప్పిన పాయింట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మిగతా అమ్మాయిలు కూడా ఇలాంటివి చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి, సో అలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి విషయాలు ఆవిడ మాట్లాడారు అందులో. సో సంహౌ ఇప్పుడు ఏమవుతుందంటే, వీడియో ఒక్కొక్కరు చూసే విధానం ఒకలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఈ రోస్టింగ్, ఈ ట్రోల్ ఇష్టపడే వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఎంజాయ్ చేయగలుగుతారు. కొంతమంది సెన్సిటివ్ మ్యాటర్స్ని ఇట్లా చెప్తే, ఇప్పుడు నేనైనా సరే ఏదైనా ఇట్లా కామెడీ కింద స్టార్టింగ్లో చెప్పినట్టు చెప్తే వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. చూసే డిఫరెంట్ పీపుల్ పర్స్పెక్టివ్స్ని బట్టి మన వీడియో సేమ్ ఉన్నా సరే వాళ్ళు చూసే దాన్ని బట్టి దాని అవుట్కమ్ అనేది చేంజ్ అయిపోద్ది. అయితే ఇప్పుడు ఈవిడ వీడియో నేను చూస్తున్నప్పుడు నాకేం పెద్దగా అనిపించలే. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూసాను, నాకేం పెద్దగా అనిపించలే. బట్ నా మీద కాదు కాబట్టి నాకు అనిపించలేదేమో, ఆవిడ మీద చేశారు కాబట్టి ఆవిడ కొద్దిగా అనిపించింది, హర్ట్ఫుల్గా అనిపించారు. సో ఆవిడ కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారంటే, ఇకపై నోరు మూసుకొని ఉండేది లేదు అని చెప్పి కొన్ని షార్ట్స్ ఇవన్నీ యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట న్యూస్ ఛానల్స్లో. విష్ణుప్రియ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పింది ఇది. తన సబ్స్క్రిప్షన్ పేరుతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు విష్ణుప్రియ. మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కంప్లైంట్ ఇచ్చా, ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదే, పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు. ఒక యూట్యూబర్, ఒక అమ్మాయి అయ్యిండు కూడా తోటి అమ్మాయిల క్యారెక్టర్ని కించపరిచేలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పి ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రెస్లో రిలీజ్ అయిందనమాట. అండ్ ఆవిడ వీడియోలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను దానికోసం కూడా. డబ్బుల కోసం క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం, శరీరం అమ్ముకుంటుంది అనే రేంజ్లో అత్యంత దారుణమైన పదజాలం వాడుతూ మానసికంగా హట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా రోజులు వెయిట్ చేశా, ఎంత నెగిటివిటీ, రాంగ్ పబ్లిసిటీ భరించా, కానీ ఇకపై నోరు మూసుకొని ఉండేది లేదు. నా కోసమే కాదు, తోటి ఆడపిల్లల కోసం ఈ పోరాటం మొదలుపెట్టా విష్ణుప్రియ అని చెప్పి పెట్టారు.
సో నేను అక్కడ ఆ షార్ట్స్లో అటన్నిటిలో చూసింది ఏంటంటే ఏం చెప్పారంటే ఇట్లా ఇదే సేమ్ మ్యాటరే, బట్ ఇలా ప్రతి నన్నేనే కాదు ఇంకా చాలా మందిని కూడా ఆ అమ్మాయి ఇలాగే ట్రోల్ చేస్తుంది, ప్లే లైక్ ఇంకా గిట్ అని చెప్పి తన మీద పెట్టాను ప్రెజెంట్, ఇంకా ఫర్దర్గా మిగతా వాళ్ళ మీద కూడా యాడ్ చేస్తానని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మన మీద కేసు పడింది బై గాడ్స్ గ్రేస్. సరే అది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఇట్లాగా సో తన మీద ఎవరైనా ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే ఊరుకునేది లేదు అది అని చెప్పి సో ఇలాంటి పదజాలాలు వాడారు. సో అది నాకు నచ్చలేదు, నా మానసికంగా నేను ఇది గురయ్యాను, హట్ అయ్యాను అని చెప్పి చెప్పారనమాట. అలాగే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఒక మాట అన్నారు, ఆ అమ్మాయే సబ్స్క్రిప్షన్ చేస్తా, నా సబ్స్క్రిప్షన్ కోసం మాట్లాడేదేంటి, ఇప్పుడు అమ్మాయిని తెస్తారు, తెచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా అడుగుతాను ఆ అమ్మాయిని అయ్యని చెప్తాను అనమాట. సో సరే అని చెప్పి నేను ఓపెన్ చేశాను. ఏం సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే జస్ట్ ఆ సబ్స్క్రిప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంది తప్పితే అక్కడేం కంటెంట్ లేదు, అదేం లేదు చెప్పాలంటే, అందుకోసం మాట్లాడారు. బట్ స్టిల్ సబ్స్క్రిప్షన్ అనేది ఎనేబుల్ ఉంది. సో షీ హాస్ సమ్ వ్యాలిడ్ పాయింట్ అన్నట్టే వాడి మీద. సో ఇలాగా ఆవిడ చేసిన వీడియోకి ఈవిడ హట్ అయ్యి సో దానికోసం ఈ మ్యాటర్ అనేది పోస్ట్ చేశారనమాట. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కేసు పెట్టారు. మొన్న 18వ తారీఖు, ఈవిడేమో ఏప్రిల్ చివరిలో ఈ వీడియో పెట్టారు, మొన్న 18వ తారీఖే విష్ణుప్రియ గారు వెళ్ళి కేసు పెట్టారంట. సో కానీ ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. మరి ఈ విషయం మీద ప్లే లైక్ ఇన్కాగ్నిటోకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది మనకు తెలియదు కానీ బట్ ఎఫ్ఐఆర్ అయితే ఇప్పుడు ఫైల్ అయింది. అండ్ ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే విష్ణుప్రియ గారు ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే సో ఇప్పుడు ఈవిడతో మొదలుపెట్టాం, ఇంకా రాబోయే రోజుల్లో సో చూస్తాను, ఇంక నేను భరించను, సో ఎవరెవరి మీద అయితే ఉన్నారో వాళ్ళందరి మీద పెడతాను అన్న విధంగా చెప్పుకొచ్చారు. సో అది మామ జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇప్పుడు ఎవరి తప్పు ఎవరిది రైటు అన్న జోలికి నేను వెళ్ళాలనుకోవట్లా ప్రజెంట్, అది మీ వరకు వదిలేస్తా. సో మీరు డిసైడ్ చేయండి ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని. బట్ మ్యాటర్ ఏంటంటే దీనివల్ల లాభం జరిగిద్దా నష్టం జరిగిద్దా ఏం జరిగిద్దా అంటే ఇది కూడా మనకు అవసరంగా చెప్పడం ఆలోచిస్తున్నా. ఇది ఎవరికైనా నష్టం చేకూర్చొచ్చు కానీ ఆ వీడియోని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఎవరు ప్లే లైక్ ఇన్కాగ్నిటోగా నిజంగానే అలాంటి పదజాలం వాడారా, అది దేని కిందకు వస్తుంది, నిజంగా అలాంటి పదజాలం వాడి ఆవిడ ఎందుకు కరెక్ట్ చేసుకోలేదు, ఒకవేళ అలాంటి పదజాలం వాడి అన్నీ చేసుకుంటే కనుక ఎందుకు కరెక్ట్ చేసుకోలేదు. సో 16 నిమిషాల వీడియోలో జనరల్ రోస్ట్ కాకుండా నిజంగా అంత హట్ఫుల్గా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని హట్ అయ్యే విధంగా విష్ణుప్రియ గారు ఏమైనా ఒక నిజంగా నిజంగా అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ హట్ అయ్యి ఉంటారు కాబట్టి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. బట్ టు బి ఫ్రాంక్ నాకు అనిపించింది ఒకసారి కమ్యూనికేట్ పర్సనల్గా ఇది హట్ఫుల్గా ఉంది, హేట్ఫుల్గా ఉంది, తీసేయండి అని చెప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి చేసుకొని వచ్చిన వాళ్ళే, వీళ్ళు సోషల్ మీడియాలో నుంచి వచ్చిన వాళ్ళే. సో అన్నెసరీగా ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాటర్ ఎట్లా అయిపోతుందంటే ఈ మధ్యకాలంలో ఏ ఇష్యూ అయినా సరే కోర్ట్స్ పోలీసుల కన్నా కూడా సోషల్ మీడియాలోనే జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరినైనా రాంగ్గా వెళ్ళొచ్చు, ఇది ఎవరిదైనా తినదైనా రాంగ్ వెళ్ళొచ్చు, తనదైనా రాంగ్ వెళ్ళొచ్చు, పీపుల్ చూసే పర్స్పెక్టివ్ని బట్టి మొత్తం అంతా మారిపోతుంది. సో రాదర్ దాన్ ఎవరికొకరికి అందులో హాని 50-50 అన్నప్పుడు మనకు కూడా 50% హాని జరిగిద్ది అనుకున్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడి తీర్చేసి లేదంటే అక్కడ పదాలు ఏమైనా ఉంటే అవి కట్ చేసుకోవడం, ఎంటైర్ వీడియోని డౌన్ చేసుకోవడం, డైరెక్ట్గా మాట్లాడంటే వేరే విషయం ఉండేది. బట్ సమ్హౌ మారిపోయింది. సో అది వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయిందంటే విషయం చాలా పెద్దదైపోయింది. సో ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి నెక్స్ట్ రేంజ్కి ఎట్లా వెళ్తుంది మరి, ఇప్పుడు ఆవిడ జస్ట్ వీడియోని తొలగిచ్చేసి లైట్ తీసుకుంటారా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి చెప్పలేండి, ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే, పోలీసులు పిలుస్తారు కాబట్టి వెళ్ళాల్సిందే. సో అదనమాట సంగతి. మన వీడియో మీద కూడా విష్ణుప్రియ గారికి ఏమైనా అభ్యంతరాలు అంటే చెప్తే సహృదయ భావంతో మనం కూడా కరెక్ట్ చేసుకుందాం. ఏంటి మావా భయపడుతున్నావా, నువ్వు భయపడుతున్నావా అంటే భయమే లేదు మావా. లాస్ట్ ఇయర్ కూడా మనం సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నాం, లాస్ట్ ఇయర్ కేసు పడింది. భయమే లేదు. ఎండ్ ఆఫ్ ద డే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతుంది, అది కూడా మ్యాటర్ కాదు. పద్దాకా హైదరాబాద్ దాకా పోవాలి అది మ్యాటర్. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉండి నల్లలు ఉండి ఎన్ని చేసి రాలి. అదే ఇక్కడ మా విజయవాడ 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, సీఏ గారు కూడా మనకు తెలుస్తున్నాలే, మా సందేశాలే ఉంటారు, ఏమండదు వెళ్ళేసి చక్కగా వచ్చి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు విచారణకు వెళ్ళొచ్చు. ఇక్కడే కోర్టు కూడా మాకు 3 కిలోమీటర్లే, ఇప్పుడు చాలాసార్లు వెళ్ళొచ్చు, అంటే చాలామంది తెలుస్తున్నారు. సో అట్లా వెళ్ళి అట్లా వచ్చేయచ్చు. హైదరాబాద్ దాకా పద్దాకా వెళ్ళాలంటే ఇబ్బంది కదా మామ. అదే పాయింట్, మనీ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, జర్నీ ఈజ్ ద ప్రాబ్లం. పద్దాకి వెళ్ళి రావటం అంటే అదనమాట సంగతి. పైగా రాబోయే రోజుల్లో మనకి అసలుకే బిగ్ బాస్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అదనమాట. సో ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. మరి ఇట్లా పోలీస్ స్టేషన్లు కోర్టులు కాకుండా అలా డీల్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. చాలామంది మర్చిపోతారు, ఏంటో నాకు అర్థం కాదు. ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు కదా, ఈ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకునే బదులు. సో ఎనీవే సబ్స్క్రిప్షన్ కోసం ఒక టైంలో చాలా డిస్కషన్ జరిగింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. చివరికి ఎవరు మాట్లాడినా మీ వల్ల 1 సబ్స్క్రిప్షన్ పెరిగారు, నీ వల్ల 1000 పెరిగారు అయ్యని చెప్పి, నా వల్ల 2000 పెరిగారు అని చెప్పి ఎవరు చెప్పారు, నేను చేసిన 2000 పెరిగాయని చెప్పి. సో అలాంటి డిస్కషన్ నుంచి కంప్లీట్గా ఆ స్కోప్ నుంచి అవుట్కి వచ్చేసాం. ఇంకా చాలామంది మాట్లాడారు, న్యూస్ ఛానల్స్లో మాట్లాడారు, పెద్దలు మాట్లాడారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా పెద్దలు మాట్లాడారు, పెద్ద న్యూస్ ఛానల్ డిబేట్స్ కూడా జరిగినాయి.
అదంతా జరిగి ఇప్పుడు కామ్ డౌన్ అయిపోయింది, 1 month అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఫ్లేరప్ అయింది. మళ్ళీ ఇప్పుడు కేసు ఫైల్ అవటం, మళ్ళీ దీని గురించి డిస్కషన్లు, ఇప్పుడు మళ్ళీ విష్ణుప్రియ గారి డిస్కషన్లు, మళ్ళీ సబ్స్క్రిప్షన్ కోసం డిస్కషన్స్, మళ్ళీ ఈవిడ గురించి. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి ఆనంద్ వ్యూస్. అలా కాదు కానీ సో కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఫాలో కొట్టండి. నేను చిన్న చిన్న విషయాలు ఉంటే అక్కడ స్టోరీస్లో అప్డేట్ చేస్తూ ఉంటా. అదనమాట సంగతి. ఏంద్రమ్మా ఎక్కువ చేస్తావంటే ఏమమ్మా అలా చేసి అలా వచ్చింది, ఏం చేయలేము ఇంకా. చలో థ్యాంక్స్. లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా, కామెంట్ చేశారా? అయితే ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.